ప్రజలకు కాదు కదా, ఆయన నాయకులకి ఆయన కార్యకర్తలకి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా కుంభకర్ణుడిలాగా ఆఖరణ ఎలక్షన్లు 6 నెలలు ఉన్నాయనగా లేశారు. అప్పుడు సిద్ధం సభలకని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో, ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం, ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆయనకి విగ్రహం కట్టారట. ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ, బల ప్రదర్శన. కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి, అంతకంటే కాదు. నాకింత బలం ఉంది, నాకింత డబ్బు ఉంది, నేను ఇప్పటికీ జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది సరికాదు. పోలీసులు 100 మందితో పర్మిషన్ ఇస్తే మరి 100 మందితో అక్కడ 100 మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు? అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్ కు ముందే తెలియదా? ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు 100 మందికే పర్మిషన్ ఇచ్చి 3 బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు? ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే, విశాఖ స్టీల్స్ లో మేము దీక్షకు దిగితే, ఆమరణ నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేస్తారు. లేదా మేము ఇంకొక సూపర్ 6 మీద పోరాటం చేయాలనుకుంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? లేక జన సమీకరణ చేసినట్టు ప్రజలను కొనుక్కున్నట్టు పోలీసులు కూడా ఏమైనా కొనుక్కుంటున్నాడా? సో డబ్బుంటే ఏమైనా చేసుకోవచ్చా? ఏం చెప్పదలుచుకున్నారు? మరి ముఖ్యంగా ప్రభుత్వానికి, పోలీసులకు చెప్తున్నాము, ఇక మీదటైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి కార్యక్రమాలకు, ఈ బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి. ఇలా బల ప్రదర్శన కార్యక్రమాలు చేయటానికి కాదు రాజకీయాలున్నది. ఇలా జనం చచ్చిపోతే అది రాజకీయాలకు వాడుకోవడానికి కాదు రాజకీయాలున్నది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు, కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ, ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ, బల ప్రదర్శనే. వీళ్ళేం నాయకులండి? కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సీనియర్